ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా మంచిగా మీరు అనుకున్న పనులన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు సింపుల్గా పాయసం ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత కిస్మిస్ ఇంకా కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయాయి. తర్వాత అదే బౌల్లో సన్న సేమ్యాను వేసి వేయించుకోవాలి. మళ్ళీ నెయ్యి ఏం యాడ్ చేయలేదు, అందులో ఉన్న నెయ్యి సరిపోతుంది. ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు పాలు తీసుకొని అవి ఆల్రెడీ మరిగిపోయాయి. చూడండి, చక్కగా మరిగిపోయాయి. ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని అందులో వేసేసుకోవాలి. ఇది కాస్త ఉడకాలి కాసేపు. చూడండి, అవి కూడా ఉడికిపోతాయి. అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. తర్వాత కాజు, బాదం, పిస్తా, వాల్నట్స్ ఇవి కొంచెం నెయ్యిలో వేయించుకొని తర్వాత పౌడర్ పట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇది కూడా వేసిన తర్వాత మంచిగా కలిసే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఉడకబెట్టుకున్న పెసరపప్పు కూడా అందులో వేసేసుకోవాలి. మామూలుగా అందులో ఏమీ వేయలేదు, ఓన్లీ పెసరపప్పు కొంచెం వాటర్ వేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్న పెసరపప్పు దీన్ని కూడా వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాక మంచిగా కలిసే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇది కూడా బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి లాస్ట్లో బెల్లం వేసేసుకోవాలి. మనకు ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి. చూడండి, మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. లాస్ట్లో వేయించి పెట్టుకున్న కిస్మిస్ ఇంకా కాజు కూడా వేసేసుకోవాలి. అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. చూడడానికి కాకుండా తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది అన్నట్టు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.